ఈ ఉర్సా భూములపై మాజీ ఎంపీ కేసీఆర్ నాని ఎక్స్ వేదికగా స్పందించారు. పెట్టుబడుల పేరుతో ప్రభుత్వ భూమి దోచుకునే కుట్ర అంటూ కేసీఆర్ నాని గళమెత్తారు. ఎంపీ కేసీఆర్ చిన్ని ఉర్సా అబ్బూరి సతీష్ భాగస్వాములని చెప్పారు. వాళ్ళిద్దరు పార్ట్నర్స్ అని. 21th సెంచరీ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ పేరుతో గతంలో కోట్లు వసూలు చేశారని కూడా కేసీఆర్ నాని బయటపెట్టారు. కోట్లు వసూలు చేసి జనాన్ని కేసీఆర్ చిన్ని అలాగే ఉర్సా సతీష్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉర్సా వెనుక డీల్ను బయటపెట్టారు మాజీ ఎంపీ కేసీఆర్ నాని. ఈ భూ కేటాయింపుల వెనక ఎంపీ చిన్ని దురుద్దేశం ఉందన్నారు కేసీఆర్ నాని. విశాఖలో 60 ఎకరాల కేటాయింపు వెనక కేసీఆర్ చిన్ని పాత్ర ఉందని, బినామీ పేరుతో ప్రభుత్వ భూమి దోచుకునే కుట్ర జరుగుతుందన్నారు. ఉర్సా క్లస్టర్స్ కేవలం కొన్ని వారాల క్రితం రిజిస్టర్ అయిందని కూడా ఎక్స్లో తెలిపారు కేసీఆర్ నాని. ఉర్సా కంపెనీ ప్రాజెక్టు చేయగల సామర్థ్యం కూడా లేదని చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్రని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి. సో నిన్న మనం మాట్లాడింది కేసీఆర్ చిన్నిని ఏ రకంగా కేసీఆర్ చిన్ని దీంట్లో పార్ట్నరో, కేసీఆర్ మాజీ ఎంపీ కేసీఆర్ నాని వివరంగా కూడా ఎక్స్ వేదికగా ఆయన స్పందించిన విషయం, అలాగే ముఖ్యమంత్రికి ఆయన ట్వీట్ చేయటం, దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం ఏ రకంగా చూడాలి? విశాఖ వాసులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖని అమ్మకానికి పెట్టారా అంటూ కూడా వాళ్ళలో ఆగ్రహం పెల్లుబిక్తోంది. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. మరి ఉర్సాకు సంబంధించిన భూముల కేటాయింపు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం అప్పనంగా ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో అసలు ఉర్సా కంపెనీ ఎవరిది, ఎవరు స్థాపించారు, దీని వెనకాతల మాస్టర్ మైండ్ ఎవరిది, ప్రభుత్వం అంత తొందరగా కేవలం 99 పైసలకి 60 ఎకరాలు ఎందుకు కేటాయించిందనే ప్రశ్నలన్నా నిన్నంతా ఉదయించిన పరిస్థితి కనిపిస్తుంది. అన్నింటికి కూడా ఈ రోజు ఒక సమాధానం దొరికింది. ఈ ఉర్సా కంపెనీ విజయవాడ ఎంపీగా ఉన్న కేసీఆర్ చిన్నిది అనేది ఈ రోజు చాలా స్పష్టమైంది. ఈ విషయాన్ని కేసీఆర్ చిన్ని అన్న నానియే స్వయంగా పేర్కొన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరైతే ఉర్సా అబ్బూర్ సతీష్ ఉన్నాడో ఆయనతో పాటు కలిసి చేసిన చిన్ని ఈ కంపెనీని ప్రారంభించారు. దాని ద్వారా 60 ఎకరాల భూమిని 99 పైసలకు తాను స్వాధీనం చేసుకోవడానికి ఒక కుట్ర పన్నాడని ఆయన చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఇంతకు ముందు కూడా 21st సెంచరీ పేరుతోటి ఒక కంపెనీని ప్రారంభించారు. దాని ద్వారా కోట్ల రూపాయలతో ప్రజలను మోసం చేశారంటూ కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైతే అబ్బూర్ కిరణ్ ఉన్నాడో వీరిద్దరూ కూడా ఇద్దరు క్లాస్మేట్స్, చిన్నీని ఇద్దరు క్లాస్మేట్స్, ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ గా ఉన్నారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే దీన్ని ఒక ఉర్సా కంపెనీని ప్రారంభించింది. దాని ద్వారా ప్రభుత్వ భూమిని కాజేయడానికి ఒక ప్రయత్నం చేశాడనేది కూడా ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే దాదాపు 5,728 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. కానీ ఆ పరిస్థితి అక్కడెక్కడా లేదు. నిన్న మనం చూసాం, సాక్షి ఎక్స్క్లూజివ్ గా వెళ్ళి ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశాన్ని చూశారు. కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ సంబంధించి అన్ని అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఈ కంపెనీకి సంబంధించి ఎక్కడ ఆఫీస్ లేదు, సిబ్బంది లేరు, ఎటువంటి లేరు. కానీ ప్రభుత్వం మాత్రం పూర్తిగా 60 ఎకరాలని అతి తక్కువ రేటుకి ఇచ్చిన పరిస్థితి, చిన్నీకి కట్టబెట్టే పరిస్థితి చేశారు. ఒక భూ కుంభకోణానికి తెరలేపారనేది చాలా స్పష్టంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా చిన్ని తన రాజకీయ పదవులను ఉపయోగించుకున్నారు, ఏసీఐ పదవిని ఉపయోగించుకున్నారు, ఎంపీగా సంబంధించి ఉన్న అవకాశాలను ఉపయోగించుకున్నారు. దీని ద్వారా ఈ కుంభకోణానికి తెరలేపారనేది కేసీఆర్ నాని ఎక్స్ వేదికగా చంద్రబాబుకి తెలిపిన పరిస్థితి. తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలి. ఏవైతే కేటాయింపులు చేశారో ఆ కేటాయింపులు కూడా వెనక్కి తీసుకోవాలంటూ ఆయన ఎక్స్ వేదికగా కోరిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతం నుంచి కూడా అంటే చిన్ని టీడీపీ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్నారు, లోకేష్ కి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. పూర్తిగా ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి ప్రతి అవసరాన్ని, రాజకీయ అవసరాన్ని కూడా లోకేష్ ఏది చెప్తే దాన్ని చిన్ని ఇక్కడ అమలు చేస్తారు. ఇక్కడ ఎమ్మెల్యేల్లో కూడా చిన్నికి వ్యతిరేకత ఉంది. పూర్తిగా మైనింగ్ మాఫియాలో కూడా చిన్ని ఇక్కడ ఉన్నారనేది ఆ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు భూ కేటాయింపులకు సంబంధించి చూసుకుంటే ప్రభుత్వం మొన్న కేబినెట్ నిర్ణయంలో టీసీఎస్ కి ఇస్తూ దాంతో పాటు ఉర్సా కంపెనీని కూడా ఇక్కడ కేటాయించడం, 60 ఎకరాల భూమిని చిన్నికి కేటాయించడం మీద ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. హరి. All right, Surendra.